మన్యంలో సీతంపేట ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్టీ కమిషన్ చైర్మన్. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం, మౌలిక వస్తువుల కల్పనకు హామీ. ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ల బొజ్జిరెడ్డి బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కమిషన్ సభ్యులు గుర్ల సునీత, కడ్రక మల్లేశ్వరరావు మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ పవర్ స్వప్నల్ జగన్నాథ్తో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన చైర్మన్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వైద్యులు మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. గిరిజనేతర ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను ఆదేశించారు. అయితే ఆసుపత్రిలో సిబ్బంది కొరతతో పాటు కొన్ని మౌలిక వస్తువుల అవసరం ఉందని వైద్యులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చైర్మన్ ఈ సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఐటీడీఏ ద్వారా అవసరమైన వస్తువులు కల్పించి గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కును సందర్శించి అక్కడ 5D మినీ థియేటర్లో చిత్ర ప్రదర్శనను వీక్షించడమే కాకుండా బోట్ షికార్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, ఆసుపత్రి సిబ్బంది మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజా మండలం పొగిరి గ్రామంలో